వైఎస్ఆర్ జిల్లా బద్వేల్లో నకిలీ మద్యానికి వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ఎన్జీఓ కాలనీ నుంచి ఎక్సైజ్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. కూటమి ప్రభుత్వం నకిలీ మద్యంతో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతోందని మండిపడ్డారు ఎమ్మెల్యే దాసరి సుధా. నకిలీ మద్యాన్ని అరికట్టాల్సిన ప్రభుత్వమే అక్రమార్కులకు వత్తాసు పలుకుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నకిలీ మద్యంపై సీబీఐ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. అనంతరం ఎక్సైజ్ అధికారులకు వినతి పత్రం అందజేశారు. మహిళలకు నెలకు 1500 ఇస్తామన్నారు, అది ఇవ్వలేదు. తర్వాత ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు పెన్షన్లు ఇస్తామన్నారు, ఇవ్వలేదు. నిరుద్యోగ వృత్తి ఇవ్వలేదు. ఇది మంచి చేయకపోగా ప్రజల ఆరోగ్యాన్ని ఏ విధంగా వీళ్ళు ఆడుకుంటున్నారు అనేది కూడా మనం గమనిస్తున్నాం. ఈ మధ్యనే నలుగురు నకిలీ మద్యం తాగి చనిపోవడం జరిగింది. కుటీర పరిశ్రమలాగా నెలకొల్పి మద్యాన్ని తయారు చేసి మార్కెట్లోకి రిలీజ్ చేసి ఎవ్రీ 3 or 4 బాటిల్స్లో ఒక నకిలీ మద్యం కలిసిపోయి ఈరోజు వాళ్ళకు ఆదాయం తెచ్చిపెడతా ఉంటే ఏ విధంగానూ దాని మీద కార్యాచరణ లేదు. దానికి తోడు పైగా వాళ్ళు ఏమంటున్నారు, ఆ దొరికిన వాళ్ళంతా వైసీపీ కోవట్లు అంటున్నారు. వైసీపీ కోవట్లకు మీరు బీఫామ్లు ఇచ్చి టికెట్లు ఇచ్చారా అని మేము ప్రశ్నిస్తున్నాం. అనకాపల్లి జిల్లా చోడవరంలో నకిలీ మద్యాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. చోడవరం వైఎస్ఆర్సీపీ కార్యాలయం నుంచి ఎక్సైజ్ ఆఫీస్ వరకు ర్యాలీ నిర్వహించారు. నకిలీ మద్యాన్ని అరికట్టాలని, బెల్ట్ షాపులను తొలగించాలి అంటూ నినాదాలు చేశారు. రాష్ట్రంలో ఏరులై పారుతోన్న నకిలీ మద్యం వెనుక టీడీపీ పెద్దల హస్తం ఉందన్నారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. నకిలీ మద్యంపై సీబీఐ విచారణ జరపాలని డిమాండ్ చేశారు ఆయన. తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి నాయకులు గడిచినటువంటి ఎన్నికల్లో ఆ పార్టీ తరఫున పోటీ చేసినటువంటి పెద్దలు ఇందులో సూత్రధారులుగా ఉన్నారు. పెద్ద ఎత్తున కుటీర పరిశ్రమల్లాగా ఎక్కడికక్కడ గతంలో చూసాం. స్థానికంగా ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో పరవాడ ప్రాంతంలో కానీ, లేదా పాలకొల్లులో కానీ, లేదా తంబాలపల్లిలో కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ చిన్న చిన్న పరిశ్రమల్ని ఏర్పాటు చేసి ఈరోజు కల్తీ మద్యాన్ని అమ్మేటువంటి పరిస్థితుల్లో మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అందుకని ఇటువంటివి ఏవి కూడా జరగకూడదు అన్నటువంటి ఉద్దేశంతో ప్రభుత్వం కనుసన్నల్లోనే ఈ ఎక్సైజ్ ఇదంతా కూడా నడిచేది. వారు ప్రభుత్వంలో రావడమే దీన్ని ప్రైవేట్ పరం చేశారు. వారికి కావాల్సినటువంటి వ్యక్తులకు ఇచ్చారు. వారితో పాటు ఏకంగా ఈ కల్తీ మద్యాన్ని ఒక పెద్ద పరిశ్రమలాగా నడుపుతా ఉన్నారు. కాకినాడ జిల్లా తునిలో కల్తీ మద్యానికి వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. నకిలీ మద్యం, బెల్ట్ షాపులను అరికట్టాలని నినాదాలు చేశారు. నకిలీ మద్యంతో ప్రజల ప్రాణాలు హరిస్తూ చంద్రబాబు క్యాష్ చేసుకుంటున్నారన్నారు కాకినాడ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు దాడిశెట్టి రాజా. ఈ వ్యవహారంపై సీబీఐ విచారణ జరిపించాలని, అప్పుడే అసలు దోషులు బయటకొస్తారన్నారు. సిఐడి ఎంక్వైరీ నువ్వు కాల్ఫర్ చేసిన వెంటనే నిందితులను అరెస్ట్ చేసిన నిందితుల తాలూకు సెల్ ఫోన్లు పోయాయని చెప్పేసి ఆల్రెడీ లీకులు ఇస్తున్నారు మీ ఎల్ఏ మీడియాలో. అంటే దాన్ని బట్టి అర్థమవుతుంది కదా మీరు మీ చిత్తశుద్ధి ఏంటో, లేకపోతే వేలాది కోట్ల కుంభకోణమైనటువంటి ఈ నకిలీ మద్యం విషయంలో నీ చిత్తశుద్ధి ఏంటో కూడా అర్థమవుతుంది. అదేవిధంగా నిన్న అనుకుంటా ఆయన గారు ఒక యాప్ రిలీజ్ చేశాను. ఆ యాప్లతో మీరు స్కాన్ చేయాల్సి మా మద్యం బాటిల్ నకిలీదా ఒరిజినల్లా కనుక్కోవచ్చు అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. 90 రూపాయలకి మద్యం కొనుక్కునేవాడు ఎవరు కూడా ఆ విధంగా చేయలేరు. నకిలీ మద్యానికి వ్యతిరేకంగా చిత్తూరులో వైఎస్ఆర్సీపీ నేతలు నిరసనకు దిగారు. చిత్తూరు వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ విజయానందరెడ్డి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. కూటమి ప్రభుత్వం ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతోందని మండిపడ్డారు విజయానందరెడ్డి. నకిలీ మద్యం తయారీపై సిట్తో కాకుండా సీబీఐతో విచారణ చేయించాలని, చనిపోయిన వారి కుటుంబాలకు 25 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనేది బెల్ట్ షాపులు పర్మనెంట్ రూమ్ లో పెట్టుకునేసి ఎవరైతే తెలుగుదేశం నాయకులు ఉన్నారో వాళ్ళకు సంబంధించిన వాళ్లకు బెల్ట్ షాపులు ఇచ్చి విచ్చలవిడిగా నకిలీ మద్యాన్ని ఈ రోజు సరఫరా చేయడం జరిగింది. దీంట్లో భాగంగా ఎవరినైతే ఈ రోజు తెలుగుదేశం నాయకులు ఈ కుటీర పరిశ్రమలు నడుపుతూ బెల్ట్ షాపులు నడుపుతున్నారో వాళ్ళందరినీ కూడా సీబీఐ ఎంక్వైరీ వేసి సిట్టు ద్వారా కాకుండా పారదర్శకంగా విచారణ చేసి బాధ్యులైన ప్రతి ఒక్కరిని కూడా శిక్షించాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈ కల్తీ సారా మద్యం తాగి అనేక మంది పేదలు ప్రాణాలు విడిచారు. వాళ్ళందరికీ కూడా గుర్తించి ప్రభుత్వం ప్రతి కుటుంబానికి కూడా 25 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా కూడా వాళ్ళందరికీ కూడా అందించాలని మేము మీడియా తరఫున వాళ్ళని కోరుకుంటున్నాం, ప్రశ్నిస్తున్నాం.
శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో వైఎస్ఆర్సీపీ నేతలు నిరసనకు దిగారు. నకిలీ మద్యానికి వ్యతిరేకంగా భారీ ర్యాలీ నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి నివాసం నుంచి ఎక్సైజ్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి ధర్నాకు దిగారు. నకిలీ మద్యం తాగి అమాయక ప్రజలు చనిపోతుంటే పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు వైఎస్ఆర్సీపీ నాయకులు కేతిరెడ్డి వెంకటకృష్ణారెడ్డి. ఆలయాల ముందే మద్యం అమ్మకాలు జరుగుతుంటే సనాతనికి కనిపించడం లేదా అని నిలదీశారాయన. ఆయన ఏమంటాడు, మద్యపాన ప్రియుల గొంతు కోసే ఉంచండి అని. ఇప్పుడు మనం అనాలి అంటే మద్యపాన ప్రియుల కిడ్నీ లివర్ కోసే పవన్ అని మనం అనొచ్చు కదా. అదే మాట ఆయన ఒక్కసారి వచ్చి ఆయన తాగమని చెప్పండి. రోజు ఆయన తాగుతుంటాడు కదా ఇంట్లో కూర్చొని, వచ్చి బయట పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడడానికి ఏముంది? ఏదైనా స్పీకర్లో ఎవరికైనా సిగ్గులేని అవార్డు ఎవరికైనా ఇవ్వాలంటే మన డిప్యూటీ సీఎంకి వెళ్ళాలి. అమ్మని తిట్టినా మనకు సిగ్గు రాదు, అన్నని తిట్టినా మనకు సిగ్గు రాదు, వాళ్ళ కార్యకర్తలు ఊర్లో పెట్టి తిట్టి కొట్టినా సిగ్గు రాదు మనకు. అవునా కాదా? ఇతను మళ్ళీ బయటకు వచ్చి ఈయన దేశాన్ని ఉద్ధరించేవాడు మాదిరి సనాతన ధర్మం ఏది నోటికి వస్తే సనాతన ధర్మం అయితే గుడికాడ అమ్ముతున్నారు. ముందు వచ్చి మాట్లాడాయా దాని గురించి? మందు గుడికాడ వచ్చి ఆగే ముందు అది మాట్లాడలేను మొగాడు ఈ రోజు వచ్చి సనాతన ధర్మం గురించి మాట్లాడతాడు.